జాతర అంటే మేడారం జాతరనేనబ్బా. 4 రోజులు ఏమన్నా జరిగిందా? తల్లులు గద్దెల మీదకొచ్చుడు, జంపన్న వాగుల తానాలు, బంగారం మొక్కులు, యాటలు కోళ్ళు గోషుడు, గూడారాలేసుకొని ఆన్నే వండక తినుడు, చుట్టుముట్టు వందల దుక్నాలు. జాతర ఒడిచిన తిరుగువారం దాకా బగ్గనే పోయొచ్చిండ్రు. మొక్కులు అప్పజెప్పి ఉత్తగనే రారు గదా. తోషణ కాడికి గల్లెలేస్తే తల్లులకు గింత ఆమ్దానొచ్చింది. రైట్, మేడారం గల్లెపెట్ట లెక్క తేలింది. 828 హుండీలను 100 మంది 8 రోజులు వేస్తే ఎంత అంటే 13,51,76,275 రూపాయలు. ఈ తాపకు 288 గల్లెపెట్టలు ఎక్కువ వచ్చినా ఆమ్దాని పెద్దగా ఏం పెరగలే. ముందటేడు కూడా గింతే వచ్చింది, జరంత అటు ఇటుగా. దానికి ముందు 12 కోట్లు, 9 కోట్లు, 8 కోట్లు గిట్లుండే. 500, 200, 100, 50, 20, 10 5 రూపాయల నోట్లు ఒక దిక్కు, 10, 5, 2 రూపాయి చిక్కలు ఇంకో దిక్కు. అవి బిండాలు కడితే ఇవి కిలోల లెక్క జోకిండ్రు. చిక్కలే 60 లక్షలు వచ్చినాయంటే చూడండిగా. 10 పైసలు, 20 పైసలు, ఇది చారానా 25 పైసలు, ఇది 10 పైసలు, ఇది పావుల, ఇది 50 పైసలు. వెనకటి నుండి ఉన్నాయి ఇవి చిన్న చిన్న ఇవి, ఇవన్నీ వేరు చేసిన. 10 పైసల బిల్ల అనేది చాలా చిన్నప్పుడు చూసిన నేను, మళ్ళీ ఈ రోజు చూశానండి. అది మనవే కాబోల్లో అమెరికా, కెనడా, దుబాయ్, శ్రీలంక ఇట్లా 16 దేశాల నోట్లు పడ్డాయి. బెల్లం, కొబ్బరి నీళ్ళు లాంటి మురికైన నోట్లను సర్పు నీళ్ళలా కడిగి ఇస్తిరి కొడితే కడక్ కడక్ అయినాయి. ఇక బంగారం లెక్క చూస్తే ఏం తక్కువ అద్దకిలా ఎండి 31 కిలోలు వచ్చినాయి తల్లులకు. ముక్కు పొడకలు, కండ్లు, గాజులు, తొట్టెన్లు, ఉయ్యాలలు ఇట్లా తీరొక్కటే వేసిండ్రు. కొందరు చెల్లని నోట్లేస్తే కాసుల పేరేస్తే అది బంగారుది కాదని తేలింది. కాలైన గల్లపెట్టను లారీల ఎక్కించి పరకాలకు పంపిర్రు. మల్ల జాతర దాకా అన్నీ ఉంటాయట. ఇక కింటాల కమానం వచ్చిన ఒడి బియ్యానికి టెండర్లు పిలిచి అమ్మేస్తారట. మేడారం జాతర పేరు మీద వచ్చిన ఆమ్దాన్లకెళ్ళి 133 రూపాయలు అంటే 4 కోట్లకు మీదనే 13 పూజార్ల కుటుంబాలకు ఇస్తారు. అలా వారసులంతా వంచుకుంటే కొందరికి లక్షలు వస్తాయి, కొందరికి 20-30 వేలు వస్తాయి మెంబర్లను బట్టి. 2 ఏళ్లకో పారు పోయే జాతర ఒడిచింది, ఆమ్దాన్ వచ్చింది కానీ మేడారానికి దినాం పోయేటట్టున్నారు. ఇక డెవలప్మెంట్ అట్లా జరిగింది మళ్ళా.